అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు తదా గిన్నె కింద పెట్టేయండి. నాలుగు పక్కల నీళ్లు వేయండి. అప్పుడు ఇలా వేశారు అలాగనే మగ్గుస్తా అనోదైన మగ్గుస్తా సరస్వైన మగ్గుస్తా దేవస్థిత ప్రాసామి. ఎవరి ప్లేస్ వాళ్ళు వెళ్ళిపోండి. హోమం దండం పెట్టుకోండి. మీ కోరికలు చెప్పుకోండి. శాంతిరస్తు పుష్టిరస్తు పుష్టిరస్తు బుద్ధిరస్తు అవిఘ్నమస్తు ఆయుష్వస్తు ఆరోగ్యమస్తు సస్యం కర్మస్తు కర్మ సమృద్ధిరస్తు వేద సమృద్ధిరస్తు ధనధార సమృద్ధిరస్తు ఇష్ట సమృద్ధస్తు వాస్తవ ప్రియదాం. హోమాంతే రాగాది పరిణం ఉత్తరే శ్రీయత్ హోమాంతే యజ్ఞేశ్వరాయ నమః. హోమగుండం మెట్టుపైన నక్షత్ర వేసి నమస్కారం చేయండి. ధ్యాయామి ధ్యానం సమర్పయామి అవాహయామి నవరత్న సింహాసనాది అక్షరాన్ని సమర్పయామి. నీళ్లు అందరూ పడద్దు. మీ గ్లాసులో నీళ్లు 3 మార్లు చూంచి వదిలేయండి. పాదయోహో యజ్ఞేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి. అర్ఘ్యం ముఖారందేహో ఆచమనం సమర్పయామి. స్నానం సమర్పయామి. స్నానంతో శుద్ధోక్షరం సమర్పయామి. వస్త్రాధ్యక్షాన్ని సమర్పయామి. యజ్ఞోపవితార్థక్షాన్ని సమర్పయామి. దివ్య గంధం వేయండి. కుంకుమ వేయండి. దివ్య శ్రీ చంద్రం సమర్పయామి. దివ్య కుంకుమం సమర్పయామి. దివ్య హరిద్రా చూర్ణం సమర్పయామి. పుష్పాలంటే పుష్పాలు సమర్పించండి. సువర్ణ పుష్పమాలను సమర్పయామి. అగ్నయ నమః ఉదవాయ నమః ఉదాసన నమః కృష్ణవర్ధన నమః దేవకాయ నమః సత్వజవాయ నమః వైష్ణవ నమః జాతవేద నమః యజ్ఞేశ్వరాయ నమః. ధూపం అగరవత్తి మీ దగ్గర ఉంది. అగరవత్తిలో వేసేయండి. ధూపం ఆగ్రహయామి. దీపం దర్శయామి. ఆ దీపం చూపించండి. ధూమ దీపానంతరం శుద్ధ ఆచమనం సమర్పయామి. మీకు కొబ్బరికాయ ఇచ్చాము. కొబ్బరికాయ కొట్టండి. అందరికి ఇచ్చారు. కొబ్బరికాయ ఇమ్మన్నాను కదా. మళ్ళీ ఇమ్మన్నా. గుమ్మడికాయ ఇచ్చినప్పుడు చెప్పిన కొబ్బరికాయ స్వామీజీ ఒక కొబ్బరికాయ కొట్టండి. మీరు ఇక్కడ స్వామి ఒక దంపతులకు ఒకటి, భార్య భర్తకు చెరొకటి కాదు. ఒక దంపతులకు ఒక్కటే. భార్య భర్త ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరికి ఒకటే. అలాగా స్వామీజీ కొబ్బరికాయ ఒక రాయి అనేది తీసుకోండి. మా చిన్న రాయి తీసుకోండి.